హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? దీని లోపల డేట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? కాదండి, వెన్నపూస స్టోర్ చేసుకున్నాను. ఇది రెండు లాస్ట్ 4 to 5 months నుంచి కలెక్ట్ చేసిన వెన్నపూస. అండ్ నా దగ్గర కొంచెం మిగడ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని కూడా వెన్నపూసగా కన్వర్ట్ చేసి తర్వాత నెయ్యి కాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించే వెన్నపూస లేదా మీగడ ఒక 10 days 15 days అయితే అస్సలు కాదు. నేను లాస్ట్ 4 to 5 months నుంచి కలెక్ట్ చేస్తున్నాను. అదేంటి అన్ని డేస్ నుంచి ఉంచితే పాడైపోద్దని అనుకుంటున్నారా? డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మేము పోయించుకునేది 1/2 లీటర్ పాలే. దాంట్లో నేను పెరుగేం తోడేయను. పాల మీద మీగడ తీసే దాస్తాను. సో దానివల్ల ఎక్కువ మీగడేమి ఫామ్ అవ్వదు. నా చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ ఎప్పుడు మజ్జిగ కవ్వంతోనే చిలికేది మజ్జిగని. సో దాంట్లో నుంచి వెన్నపూస అయితే చాలా బాగా వచ్చేది. బట్ ఇప్పుడు నా దగ్గర మజ్జిగ కవ్వం లేదు, అంత టైం కూడా లేదు కాబట్టి నేను మిక్సీ యూజ్ చేశాను. మీరు ఎంతమంది ఇలాగా మిక్సీ యూజ్ చేసి వెన్నపూస తీస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ బెంగళూరులో మేము పోయించుకునేది ఆవు పాలు కాబట్టి వెన్నపూస ఎల్లోగా ఉంది. అదే గీద పాల వెన్నపూస అయితే ప్యూర్ వైట్ గా ఉంటది. నాకైతే భలే సాటిస్ఫైయింగ్ గా అండ్ హ్యాపీగా అనిపించింది ఇలాగా వెన్నపూస తీస్తుంటే. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎగ్జైట్ అవుతున్నానేమో. వెన్నపూస మొత్తాన్ని నెయ్యి కాస్తే ఎంత వచ్చింది, అసలు ఎలా కాచాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.